ఉదయపు నడకలో పరిచయమయ్యారు రాఘవరావు గారు రజనీకాంత్‌కి. ఇద్దరూ బాగా స్నేహితులయ్యారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రాఘవరావు గారు నవ్వుతూ, మా మిసెస్ రమణి ఎప్పుడూ మీ కబుర్లే చెబుతూ ఉంటుంది. రాజ్యలక్ష్మి గారు మంచి స్నేహితులైపోయారు మా రమణికి అన్నారు. పిల్లల చదువుల విషయాలు చెప్పుకుంటున్నారు. వార్తలు విశ్లేషించుకుంటున్నారు. లోకాభిరామాయణంగా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకునుంటే మంచిది కదా అన్నారాయన. మరొక రోజు మీకు తెలిసిన సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పండి అన్నారు. అలాగేనండి అన్నాడు రజనీకాంత్. ఆ రోజు సాయంత్రం టైము 6 గంటలు దాటుతోంది. టీవీ చూస్తోంది రాజ్యలక్ష్మి. కమలమ్మ, రాగిణి వరండాలో ఉన్నారు. ఇంతలో రమణొచ్చింది. రండి రండి అంటూ ఆమెను ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. ఏం చేస్తున్నారు మామగారు? మనవరాలతో కబుర్లు చెప్పుకుంటున్నారా అంటూ కమలమ్మని పలకరించింది రమణి. అవునమ్మా, స్కూలు కబుర్లు చెబుతోంది అంటూ ముసలివాళ్లతో చిన్నపిల్లలే మాట్లాడతారు, పెద్దవాళ్ళు మాట్లాడరు కదా అంది కమలమ్మ. అది కోడల మీద విసురు కాబోలు. నవ్వుకుంటూ లోపలికొచ్చింది రమణి. ఇద్దరూ పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. నిన్న మీ ఇంటికి బంధువులు వచ్చారని, బిజీగా ఉన్నారని చెప్పింది పనిపిల్ల అంది రాజ్యలక్ష్మి. అవునండి, మా అత్తగారి తరపు బంధువులు అంటూ నవ్వుతూ బాబుకు సంబంధం తెచ్చారు వాళ్ళు అంది. అలాగా, ఎక్కడుండా సంబంధం? అమ్మాయి ఏం చదువుకుందట ఆసక్తిగా అడిగింది రాజ్యలక్ష్మి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అదేంటండి? పిల్ల బాగా నలుపట, అందుకు నేను ఇష్టపడడం లేదు. కోడలు నలుపైతే కులమంతా నలుపంటారు కదా పెద్దలు అంది రమణి. నలుపు నారాయణుడని అంటారండి మన పెద్దలు అంటూ నవ్వింది రాజ్యలక్ష్మి. రంగులో చూస్తూ చూస్తూ నల్లపిల్లని ఎలాగండి తెచ్చుకోవడం? బాబు మంచి రంగు కదా అని ఆలోచిస్తున్నాను. రాజ్యలక్ష్మి నవ్వేసింది. ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి కదండి. నాకు చక్కని కోడల్ని తెచ్చుకోవాలని కోరిక. మరి వాడికి ఎవరు రాసిపెట్టున్నారో? అంతేనండి. రాను రాను ఆ అబ్బాయిలకి సంబంధాలు కుదరడం కష్టమైపోతుందండి. అందం ఉంటే చదువు ఉండదు, చదువుంటే అందం ఉండదు, ఈ రెండు ఉంటే డబ్బు ఉండదు. రాజ్యలక్ష్మి వింటూ కూర్చుంది. అవునండి అంటూ. వింటున్న కమలం కూడా సంభాషణలో కల్పించుకుంది. మీ చెల్లెలు డాక్టరేట్ చదువుతోంది కదా, ఈ సంవత్సరం పెళ్లి చేస్తారేమో. తెలీదత్తయ్య, ఇంకా పెళ్లి మాట ఏమీ ఆలోచించలేదు. చదువుకుంటున్నారుగా. పెళ్లి చేసుకునే వయసే కదా. ఆ అబ్బాయి డాక్టర్ కదా, జంట బాగుండొచ్చు. అన్నట్ల అమ్మాయి, నువ్వు మా కోడలి చెల్లెల్ని చూసావా? చూశానండి అంది రమణి. కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత రమణి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తల్లి ఫోన్ చేసింది రాజ్యలక్ష్మికి. అమ్మా, నువ్వా? తల్లి కంఠస్వరం విని సంభ్రమంగా అంది రాజ్యలక్ష్మి. అవునమ్మా రాజీ, నేనే. ఎలా ఉన్నావురా? రాగిణి బాగుందా? అల్లుడు గారు ఎలా ఉన్నారే? ఆ, అందరం బాగానే ఉన్నామమ్మా. తల్లి ఫోన్ చేయడం తక్కువ. ఏదో విశేషం ఉండబట్టే ఫోన్ చేసి ఉంటుంది. ఏమా, ఏదైనా మంచి వార్త చెబుతావా? కుతూహలంగా అడిగింది. అవునరా, చక్కగా ఊహించావు. పెద్ద విశేషం కాదనుకో. స్వాతికో సంబంధం వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆలోచించి చెబుతామని చెప్పాం. అలాగా, స్వాతి ఉద్దేశం ఏమిటి? డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా? ముందుగా తన ఉద్దేశం కనుక్కోవడం మంచిదమ్మా. అదే స్వాతిని అడిగాం. డాక్టర్ అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. నాన్నగారు రాజీవ్ కూడా తన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఇద్దరిది ఒకటే ప్రొఫెషన్ అయితేనే బాగుంటుందట. అవునమ్మా, నా ఉద్దేశం అదే. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అయితే స్వాతికి మంచి మ్యాచ్ వస్తే పెళ్లి చేసేద్దామనేనా? అవును రాజీ, ముందు స్వాతికి పెళ్లి చేస్తే ఆ తర్వాత రాజీవ్కి మంచి సంబంధం చూసి చేసేద్దాం. ప్రస్తుతం మేము అలా అనుకుంటున్నాం. నువ్వేమంటావు? సరే, నేను అలాగే అనుకుంటున్నానమ్మా. డాక్టర్ సంబంధం ఏదైనా నాకు తెలిస్తే చెబుతాను. అలాగేనమ్మా రాజీ, ఇక ఉంటాను. ఆమె ఫోన్ పెట్టేసింది. ఆ రోజు వాకింగ్ నుండొస్తూ కాసేపు ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు రజనీకాంత్, రాఘవరావు. నిన్న మా అబ్బాయికి హైదరాబాద్ నుండి ఒక సంబంధం వచ్చిందండి అంటూ మొదలు పెట్టాడు రాఘవరావు. అలాగా, చెప్పండి. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది. మెరిట్గా చదివిన అమ్మాయే. మెడిసిన్ చేసిన అమ్మాయి అయితే బాగుంటుందని మా అబ్బాయి అభిప్రాయం. మాకు అదే మంచిదనిపిస్తోంది. అలాగా, ఇద్దరూ ఎవరి ప్రాక్టీస్లో వాళ్ళుండి బిజీ లైఫ్ గడిపే కన్నా ప్రొఫెషనల్ వేరుగా ఉంటేనే బాగుంటుందని ఈ మధ్య యువతరం అభిప్రాయపడుతోంది. అభిరుచులు భిన్నంగా ఉంటాయి కదండి. మా స్టూడెంట్ ఒక అమ్మాయి డాక్టర్, ఇంజనీర్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుని స్టేట్స్కి వెళ్ళిపోయింది ఈ మధ్యనే. డాక్టర్స్ అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అయినా ఎందుకో మా పెద్దబ్బాయికి అమెరికా వెళ్లే అభిప్రాయం, ఆశ లేవు. చిన్నాడికి ఆ ఆలోచన ఉంది కానీ. అలాగా, అమెరికా వెళ్ళడం మన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళడం అంత తేలికైన పని అయిపోయింది. అన్నట్లు రజనీకాంత్ గారు, మీ మరదలు డాక్టర్ అయినట్టుగా, పెళ్లి చేయాలనుకోవడం లేదా? అవునండి, మా మరదలు డాక్టరే. చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది.
అన్నట్లు ఈ విషయం మీకెలా తెలుసు? మా రాజ్యం చెప్పిందా రమణి గారికి? ఆశ్చర్యంగా అడిగాడు రజనీకాంత్. మీ అమ్మగారు అన్నారట మా రమణితో అంటూ అన్నట్లు రజనీకాంత్ గారు డాక్టరు మామగారి దగ్గర ఎంత కట్నం కొట్టేశారేంటి? సరదాగా అడిగాడు రాఘవరావు. అదేం లేదండి. మాది ప్రేమ వివాహం. ఆయనకి చెప్పకుండా చేసుకున్నాం. అప్పటి పరిస్థితి అటువంటిది. అయితే మాత్రం బాగా ఇచ్చుండాలే. ఆయన బాగా సంపాదించాడని చెప్పుకుంటారు. రజనీకాంత్ నవ్వి ఊరుకున్నాడు. అన్నీ నచ్చితే సంబంధం చాలా మంచిది. కట్నం కానుకల విషయం ఆలోచించనక్కర్లేదు. దండిగా ఇస్తారు. ఏ లోపమూ చేయరు. మా మరదలు స్వాతి చాలా మెరిట్ స్టూడెంట్. చక్కని పిల్ల. ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ సెకండ్ వచ్చింది. గర్వంగా చెప్పాడు రజనీకాంత్. మీ కుటుంబం అయితే ఆలోచించే పనే లేదండి. అయితే సంబంధం కదిలించమంటారా? మీ సంబంధం అయితే మాకు ఆలోచించే పనేముంది? అంతా తెలిసిన వాళ్లే కదా. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి. వివరాలు చెప్పి బాబుకి చూపిస్తాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. మీ వాళ్లను కదిలించాకే సుమా. ఆ రాత్రి పడుకోబోయే ముందు రజనీకాంత్ రాజ్యలక్ష్మితో అన్నాడు. స్వాతి పెళ్లి చేస్తారు ఈ సంవత్సరం. మంచి సంబంధం అయితే చేద్దామని అనుకుంటున్నారట. నిన్ననే ఫోన్లో మాట్లాడుతూ చెప్పిందమ్మా. అన్నట్లు ఎందుకలా అడిగారు? ఏంటి విషయం? రాఘవరావు గారి అబ్బాయి రవీంద్రకి స్వాతికి జంట బాగుంటుందేమో ఆలోచించు. ఇద్దరూ డాక్టర్లు కదా. ఏంటి ఈ ఆలోచన మీకే వచ్చిందా? ఆశ్చర్యపడిపోతూ అంది రాజ్యలక్ష్మి. రజనీకాంత్ ఏ కళనున్నాడో చిరునవ్వు నవ్వాడు. రాఘవరావు గారే కదిలించారు పొద్దున్న వాకింగ్లో. మీ వాళ్ళకి చెప్పు వివరాలతో ఆలోచించుకుంటారు. సంబంధం మంచిదనిపిస్తోంది. నాకు స్వాతి ఫోటో ఉంటే ఇవ్వు. ఇది ఇచ్చి రవీంద్ర ఫోటో అడిగి తీసుకుంటాను. రవీంద్ర కూడా బాగా మెరిట్ అట. అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరి జంట బాగుండొచ్చు అనుకుంది రాజ్యలక్ష్మి సంతోషంగా. నే చెప్పలే, అందుకే నేను కదిలించాను ఈ సంబంధం అంది కమలమ్మ విషయం విని. నేను కల్పించుకుని చేసిన పని అవకుండా పోదు అని ఆమె అంటుంటే రాజ్యలక్ష్మి ఆ స్వోత్కర్షకు చాటుగా నవ్వుకుంది. ఆ రాత్రి తల్లికి ఫోన్ చేసిందామె. అన్ని వివరాలు చెప్పింది. వివరంగా మళ్ళీ లెటర్ రాస్తూ రవీంద్ర ఫోటో పంపింది. అల్లుడి ద్వారా ఈ సంబంధం కదిలిందని తెలిసి యశోదరమ్మ ఎంతో సంతోషపడింది. ఆమెకి అన్నీ వివరంగా తెలియకపోయినా అల్లుడి స్వభావం తెలుసు. కొంత ఊహించింది. మామ అల్లుళ్ల మధ్య సయోధ్య లేదు. అల్లుడికి ఇది మీకు అని కాస్తైనా ఆస్తి అప్పగించింది లేదు. ఆ సంగతే భర్తతో ప్రస్తావించింది 1-2 సార్లు. ఏంటి ఇచ్చేది? ఇచ్చేదాకా ఆగలేరా? పిల్లనమని అడగలేనివాడు ఆస్తి అడుగుతాడా? రమ్మని చూద్దాం అంటూ కోపం తెచ్చుకున్న భర్త ఈ మధ్య మిగిలిన పిల్లలతో పాటు వాళ్ళకి వాట ఎందుకివ్వను? వాళ్ళు పెంచేదానికన్నా నేనే పాపాయికి ఎక్కువ ఆస్తి సమకూర్చగలను అంటున్నాడు. ఈ విషయమై భర్తతో వాదించే లాభం లేదు. ఆయనకి ఎంత తోస్తే అంతే. భారీ చెయ్యి. పిల్లల్లో అందరికన్నా రాజ్యలక్ష్మికి రాగిణికి ఎక్కువ ముట్ట చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటున్నామే. 4 రోజుల తర్వాత రాజీ ఫోన్ చేశాడు. అక్క, నువ్వు చెప్పిన రవీంద్ర మాకు తెలుసు. స్వాతికి కూడా బాగా తెలుసు. 1-2 సార్లు ఫంక్షన్స్లో కలుసుకున్నాం. పరిచయం ఉంది. ఈ సంబంధం అన్ని విధాలా బాగానే ఉంది. ఒకసారి ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే అమ్మ కూడా చెప్పాను. ఆ రాత్రి తల్లి తండ్రి ఇద్దరూ ఫోన్లో మాట్లాడారు. రజనీకాంత్ కూడా రాఘవరావు గురించి చెప్పాడు. ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నారు. పల్లెటూళ్ళలో పొలాలవి ఎక్కువే ఉన్నాయి. కలిగిన కుటుంబమే. అన్నింటికీ మించి పేరు పలుకుబడి విద్య ఉన్న కుటుంబం అని రాజ్యలక్ష్మి చెప్పింది. ఒకసారి అందరం కలిసి ఏర్పాటు చేద్దాం నాన్న. ఎక్కడో ఎందుకు పెళ్లి చూపుల కార్యక్రమం మన ఇంట్లోనే ఏర్పాటు చేద్దాం. అన్ని విషయాలు అప్పుడే మాట్లాడుకోవచ్చు. అలాగే తల్లి అన్నారాయన. ఉదయపు నడక కార్యక్రమంలో ఏర్పడిన స్నేహం ఒక కళ్యాణానికి నాంది పలికింది. ఆ రోజే పెళ్లి చూపుల కార్యక్రమం. తెనాల నుండి తల్లి తండ్రి వచ్చారు. హైదరాబాద్ నుండి రాజీవ్ స్వాతి వచ్చారు. ఆ రోజు 10 గంటలకు వస్తున్నామని కబురు చేశారు రాఘవరావు గారు. రాజలక్ష్మి పెళ్ళైన తర్వాత ఏర్పడిన ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొన్నాక తండ్రి ఎప్పుడో 1-2 సార్లు తన ఇంటికొచ్చాడు. వచ్చిన ప్రతిసారి మామగారిపై రజనీకాంత్ సాధింపు మొదలు పెట్టేవాడు. ఇద్దరి నడుమ రాజలక్ష్మి నలిగిపోయేది. ఈసారి కార్యక్రమం అంతా సవ్యంగా జరిగేటట్లు చేయి తండ్రి అంటూ దేవుడికి మొక్కుకుంది రాజ్యలక్ష్మి. వెనక గదిలో స్వాతికి జడ వేస్తోంది రాజ్యలక్ష్మి. చక్కగా పట్టుచీర కట్టుకుని వడ్డాణంతో పాటు అన్ని నగలు పెట్టుకుంటే పిల్ల ముచ్చటగా ఉంటుంది పెళ్లి చూపుల్లో అంటోంది కమలమ్మ. అంతా నవ్వి ఊరుకున్నారు. స్వాతి సింపుల్గానే తయారైంది. చదువుకున్న పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు కదూ అని సణుక్కుంది కమలమ్మ. అందరూ సమావేశమయ్యారు. పరస్పర పరిచయాలయ్యాయి. రాఘవరావు గారు డాక్టర్ గారితో కరచాలనం చేసి చాలా సంతోషమండి మిమ్మల్ని కలుసుకున్నందుకు అంటూ తన ఆనందం ప్రకటించాడు. రవీంద్ర, స్వాతి, రాజీవ్ మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ గారి ముందు రాఘవరావు గారు అతి వినయంగా మరెంతో గౌరవంగా మాట్లాడుతున్నాడు.
రాజ్యలక్ష్మి అందరికీ పలహారాలు అందించే కాఫీ ఏర్పాట్లు చేసింది. రమణి సాయం రాబోయింది. మీరాగండి రమణి గారు. మీరు వియ్యాలవారు, మర్యాదలు మేం చెయ్యాలి, మీరు పుచ్చుకోవాలి. కూర్చోండి ప్లీజ్ అంటూ వారించింది. కానీ రమణి ఊరుకోలేదు. ఇద్దరూ కలిసే కాఫీ టిఫిన్ల వ్యవహారం చూశారు. రవీంద్ర, స్వాతి, రాజీవ్ మెడికల్ కాలేజీలో జరిగే విషయాలు మాట్లాడుకుంటున్నారు. పక్కనే కూర్చున్న తల్లి స్వాతిని గమనించింది. స్వాతి ఎంతో సరదాగా, సంతోషంగా ఉన్నట్లు తోచింది ఆమెకు. అందరికీ నచ్చినట్లే ఉంది సంబంధం అనుకుంది రాజ్యలక్ష్మి. రాఘవరావు గారు కొడుకుతో, ఏం నాన్న, మరి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు నవ్వుతూ. రవీంద్ర నవ్వుతూ, ముందు స్వాతిగారి అభిప్రాయం అడగండి అన్నాడు. రాజీవ్ స్వాతి వంక చూశాడు. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఆమె అభిప్రాయాన్ని తెలియజెప్పింది. రాజీవ్ నవ్వుతూ, అయితే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. కాసేపు సరదాగా కబుర్లయ్యాక, మరీ ఇక మేం వెళ్ళొస్తాం అంటూ లేచారు రాఘవరావు గారు. అంతా సగౌరవంగా వారిని సాగనంపారు. ఆ తర్వాత అందరూ తీరుబడిగా కూర్చున్నప్పుడు యశోధర చెప్పింది రాజ్యలక్ష్మికి. స్వాతికి తండ్రిచ్చే ఆస్తి విలువ వివరాలు పెళ్లివారికి ముందే చెబితే బాగుంటుందని. పెళ్ళయ్యాక ఏ తేడాలు రాకుండా ఉండాలంటే ముందే ఇలాంటి విషయాలు వివరంగా మాట్లాడుకుంటే మంచిది. కుటుంబాల మధ్య తేడాలొచ్చేది కట్నాల దగ్గర, కానుకల దగ్గరే కదూ. స్వాతికి ఇవ్వదలుచుకున్న కట్నం వివరాలని ఒక పేపర్ మీద రాసి పెట్టారు డాక్టర్ గారు. ఆ పేపర్ తెచ్చి రాజ్యలక్ష్మికి ఇచ్చింది తల్లి. రజనీకాంత్ కూడా అక్కడే కూర్చున్నాడు. ఈ వివరాలన్నీ చెప్పండి వాళ్లకు. సాంప్రదాయకంగా వచ్చే ఆనవాయితీలన్నీ ఘనంగానే జరుపుతామని చెప్పండి అంటూ మీ ఇద్దరూ వెళ్ళి రాఘవరావు గారికి చెప్పండి. మళ్ళీ వేరే మధ్యవర్తులు ఎందుకు? అసలు మీరే మధ్యవర్తులు కదా అందామె నవ్వుతూ. ఎంత చదివినా ఆడపిల్ల ఆడపిల్లే కదా. సాయంత్రం రాఘవరావు గారింటికి రాజ్యలక్ష్మి, రజనీకాంత్లతో పాటు రాజీవ్ను కూడా తీసుకువెళ్లారు. ముగ్గురు వెళ్ళకూడదంటూ రాగిణ్ణి కూడా వెళ్ళమంది తల్లి. అలాగే వెళ్లారు వాళ్ళు. రాఘవరావు గారు వాళ్ళు చెప్పిందంతా విని సంతోషం ప్రకటించారట. ఆ రాత్రే వాళ్ళు తెనాలి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రజనీకాంత్ భోజనాల దగ్గర నవ్వుతూ మొదలెట్టాడు. భలే మామ, అల్లుళ్ళని త్రాసులో పెట్టి తూచే మామ. ఆ మాటల్లో వెటకారం ధ్వనించింది. రజనీకాంత్ కళ్ల ముందు మామ ఆస్తి వివరాలు స్వాతికని రాసిచ్చిన కాగితం కదులుతోంది. ఆ ఆస్తి 50-60 లక్షలకు తక్కువ ఉండదు, ఎంత హీనంగా లెక్క వేసినా. నయం, కమలమ్మ బయట వరండాలో ఉంది. ఆవిడ వినలేదు. రాజ్యలక్ష్మి ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? తండ్రి ఎంత అని పెద్దలుడికివ్వడు. ఈయనేమో ఆయన మీద విసురులు విసరకుండా ఉండడు. మధ్య నలిగేది తను. ఈసారి రాజ్యలక్ష్మి ముఖంలోకి చూస్తూ అన్నాడు రజనీకాంత్. చిన్నలుడికి చాలా ఇస్తున్నారు కదా, మరి నేను పెద్దల్లుని కదా, నాకేమివ్వాలని ఆయన కనిపించదా? రాజ్యలక్ష్మి భర్త నుండి ఏ ప్రశ్న అయితే రాకూడదని కోరుకుందో అది రాని వచ్చింది. ఆమె ముఖం లీనమైంది. అంటే ఆఫ్టర్ ఆల్ నేను బడిపంతులుగానన్నమాట. అదే కదా ఆ పెద్దాయన ఉద్దేశం. తమతో సరితూగే అర్హత లేనివాణ్ణనేగా. అలా ఎందుకనుకుంటారు? అప్పుడు ఇవ్వలేదు, అప్పటి పరిస్థితి వేరు అంది రాజ్యలక్ష్మి. అసలు ఎవరన్న అభిప్రాయాన్ని ఎందుకు పోషిస్తారు మీరు? తండ్రికి బిడ్డలంతా సమానమే, పిల్లల్ని వేరుగా చూడరు. అంటే నీ ఉద్దేశం మా మామయ్య మహాశయులకు దయ కలిగి ఎప్పుడో ఏదో ఇస్తాడని ఎదురుచూస్తూ కూర్చోమంటావా? రాజ్యలక్ష్మి మాట్లాడలేదు. ముభావంగా భోజనాలు పూర్తయ్యాయి. ఈ పెళ్లి మాటలు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఈ కారణంగా నా మనసు మీద ఎన్ని సుతి దెబ్బలు పడాలో, ఎంత సంఘర్షణ మొయ్యాలో, ఎంత టెన్షన్ భరించాలో అన్న భయం గుండెల్లో గూడు కట్టుకుంది రాజ్యలక్ష్మికి. చెల్లెలి పెళ్లి సంబంధం ఒక పక్క, భర్త తన మాటలతో పెట్టే చిత్రహింస మరో పక్క. ఏ స్త్రీకి రాకూడని పరిస్థితి, భరించలేని దుస్థితి. టాక్సీ వచ్చి జానకిరామయ్య గారి ఇంటి ముందు ఆగింది. పల్లెటూరులో ఏదైనా కారొస్తే అందరూ విచిత్రంగా వింతగా నిలబడి చోద్యం చూస్తారు. పిల్లలు కారు చుట్టూ మూగారు. శశిరేఖమ్మ కారు దిగింది. అటు నుండి రాము దిగొచ్చాడు. రండమ్మగారు అంటూ ఆమెను లోపలికి తీసుకొచ్చాడు. హాల్లో అడుగుపెట్టిన శశిరేఖమ్మకు అప్పుడే వంటింట్లో నుండి వస్తున్న పూర్ణిమ కనిపించింది. కొంగుకు చేయి తుడుచుకుంటూ ఉసురుమంటూ వస్తోంది. ఈమె తన కోడలు పూర్ణిమేనా? బంగారు బొమ్మలా మెరిసిపోయే ఆనాటి పూర్ణిమ ఈమెనా? ఒక్క క్షణం హృదయం బాధగా స్పందించింది. నివ్వెరపోయి నిలబడి అలాగే చూసిందామె. తన ఇంట్లో కొడుకు శ్రీనివాస్ సరసన ఉన్నప్పుడు ఆమె రూపం కన్నుల పంట, వెన్నెల బాట. కాని ఈనాడి అమ్మాయి చీకటి ముసిరిన బేల. ఆనాటి వైభవానికి ఈనాటి ఈ రూపానికి ఎంత అంతరం! అక్క, ఎవరొచ్చారో చూడు, గుర్తుపట్టావా అంటూ దగ్గరకొచ్చాడు రాము. కోడల్ని చూస్తుంటే శశిరేఖమ్మ గుండెల్లో నుండి దుఃఖం ఎగసొచ్చింది. ఆశ్చర్యంగా అత్తగారిని చూస్తూ గుర్తుపట్టి
ఆ కన్నులు ఆనందంతో వెలిగిపోగా ఎక్కుపెట్టి వదిలిన బాణంలా వచ్చి అత్తగారి కాళ్ళ మీద వాలిపోయింది పూర్ణిమ. ఆవుదుల్లేని దుఃఖం ఆమెని ముంచేసింది. కోడల్ని లేవనెత్తి కౌగిట చేర్చుకుని తను కన్నీరు పెట్టింది శశిరేఖమ్మ. పూర్ణిమ వీపు నిమురుతూ ఆత్మీయతతో లోపల గదిలో పడుకునున్న అనసూయమ్మ లేచొచ్చింది. వదినగారు, మీరా, రండి. అయ్యో, కుర్చీలా తెర రాము అంటుంటే రాము కుర్చీ తెచ్చివేశాడు. కూర్చోండమ్మా అంటూ. కబురు తెలిసిన శాంత గబగబా వచ్చింది. రాము నాన్న కూడా వచ్చాడు. శశిరేఖమ్మ అంది. అన్నయ్య గారు పోయారన్న విషయం నాకు అమెరికాలో అమ్మాయి దగ్గర ఉండగా తెలిసింది వదినగారు. చాలా విచారకరమైన విషయం. అంతా విధిలిఖితం. మనం ఏం చేయలేం. ఫలితం అనుభవించడం తప్ప. ఆమె గొంతులో వైరాగ్యం ధ్వనించింది. అనసూయమ్మ ఆవిడ పరామర్శకు చెలించి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా దుఃఖంలో నేనుండి పూర్ణిమను మరిచిపోయాను అంటూ. అమ్మా పూర్ణ, లే తల్లి. నా కొడుకు లేని లోకం నాకు చీకటి అయిపోయిందమ్మా. అందుకే నిన్ను పట్టించుకోలేదు. నన్ను క్షమించి తల్లి. చిన్నదానివి నువ్వు. బోళ్ళంత భవిష్యత్తు ముందుంది. పదమ్మా మన ఇంటికి. నా బిడ్డ శ్రీని నీలో చూసుకుంటానమ్మా పూర్ణ. పద మన ఇంటికి వెళదాం. శాంత కళ్ళు మెరిశాయి. అమ్మా, పూర్ణిమ స్థానం మీ ఇల్లేనమ్మా. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీ ముందు నిలబడి చెప్పే తాహత మాకు లేదమ్మా. ఇక్కడ పూర్ణిమకు రక్షణ లేదమ్మా. మీ నీడలో తలదాచుకోవాలి బిడ్డ. ఈ పిచ్చి తల్లిని, ఈ బంగారు బొమ్మను మీ నీడలో తలదాచుకొనివ్వండమ్మా అంటూ పూర్ణిమ తలపై చేయివేసి, పూర్ణ, భగవంతుని దయ వల్ల నీ కష్టాలు తీరాయి. కన్నతల్లి మాదిరి గుండెల్లో నిన్ను దాచుకోవడానికి దేవతే దిగొచ్చింది అంది. అనసూయమ్మ అలాగే చూస్తోంది. ఏమనడానికి నోరు రావడం లేదు. శశిరేఖమ్మ అనసూయ దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకుంది. మీరు ధైర్యంగా ఉండాలి వదినగారు. పిల్లల్ని బాగా చదివించండి. కోడల్ని నాతో తీసుకువెడుతున్నాను. తండ్రి ఎలాగూ కరువైపోయాడు. తల్లిగా మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అమ్మాయి దగ్గరకు అంటూ ఆమె చేయి పట్టుకుంది ఆత్మీయంగా. అనసూయమ్మకి ఆ ఆప్యాయతకి కళ్ళు నిండుకొచ్చాయి. పూర్ణ అంటూ ఆమె పూర్ణిమను కౌగిలించుకుంది. వెళ్ళిపోతున్నావమ్మా, అమ్మను చెల్లెలను వదిలి అంటూ. రాము నాన్న వెనక నుండి అన్నాడు. పూర్ణిమకు సరైన స్థానం అత్తవారిల్లినమ్మ అనసూయక్క. అమ్మాయిని దీవించి పంపు. ఆ సరికి చుట్టుపక్కల ఆడవాళ్లు చాలామంది అక్కడికి చేరుకున్నారు. పూర్ణిమంటే అందరికీ అభిమానమే. భారతి అంటూ పిలిచింది శాంత. అక్కపెట్లు సర్దు అంటూ పురమాయించింది. తను కాఫీ పలహారాల సంగతి చూసింది. మధు దగ్గరికి వెళ్ళింది పూర్ణిమ. ఆ అబ్బాయికి ఈ మధ్య ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. ఎప్పుడూ నలతగా పడుకునే ఉంటున్నాడు. ఎన్నాళ్ళో బతకడేమనిపిస్తోంది అందరికీ. కన్నీళ్లతో అత్తగారిని చూపించి ఆమెతో తాను వెళ్ళిపోతున్నట్లు సైగలతో చెప్పింది పూర్ణిమ. ఆ అబ్బాయి ముఖంలో సంతోషం కనిపించింది. భారతి, ఇక ఈ ఇంటి భారం నీదేనమ్మా. అంతా బాగా చదువుకోండి. అమ్మ అన్నయ్య జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. పిన్ని దగ్గర వీడుకోలు తీసుకుంటుంటే ఆమెకి కళ్ళనీళ్లు పొంగొచ్చాయి. పూర్ణ అంటూ ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంది. పిన్నిని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుండమ్మా అంది. తండ్రి ఫోటోకి నమస్కారం చేసి అత్తగారి దగ్గరకు వచ్చి నిలబడింది పూర్ణిమ. రామ్మా వెళదాం అంటూ శశిరేఖమ్మ ముందుకు కదిలింది. వస్తామమ్మా అంటూ అందరికీ చెప్పి వెళ్లి కారులో కూర్చుంది. పూర్ణిమను పక్కనే కూర్చోబెట్టుకుంది. పూర్ణిమక్క, ఉంటాను. అమ్మగారు నమస్కారం, ఉంటానండి అన్నాడు రాము చేతులు జోడిస్తూ. రాము, బాగా చదువుకో. అక్కను చూడ్డానికి వస్తూ ఉంటావుగా. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి నాన్న అంటూ ఆశీర్వదించింది. కారు కదిలి వేగం పుంజుకుంది. ఈ పరిణామానికి సూత్రధారి రాము అని తెలిసి అందరూ ఆశ్చర్యంతో రాముని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ వారంలోనే రవీంద్ర స్వాతిల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. తెనాల్లో డాక్టర్ గారింట్లో అంగరంగ వైభవంగా. స్వాతి రవీంద్ర జంట బాగున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా. రాగిణి పిన్ని పక్కనే ఉంది. రేఖ ఫోన్ చేసింది తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ. పెళ్లికి తప్పక అందరం వస్తాం అని చెప్పింది. రజనీ భర్తకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని రాలేదు. తనొచ్చింది. పెళ్లికి ఇద్దరూ వస్తారట. శశిరేఖమ్మ రాలేదు. పెళ్లికి వెళ్ళొచ్చులే అని ఊరుకుంది. డాక్టర్ గారు అల్లుడికి డైమండ్ రింగ్ చేయించారు. సూట్లు తెచ్చారు. మెళ్ళో దగదగలాడుతున్న గొలుసు వేశారు. రమణి, రాఘవరావు కాబోయే కోడలు స్వాతికి పొట్టుచీర, కెంపుల సెట్టు, బంగారు కుంకుమ భరిణ అన్నీ వెండి పాళెంలో పెట్టి అన్ని లాంఛనాలతో అందంగా అందించారు. ఈ తంతంతా గమనిస్తూ కూర్చున్న రజనీకాంత్కి మనసులో ఎక్కడో ముళ్ళుగుచ్చుకున్న అనుభూతి కలిగింది. తనకివన్నీ జరగలేదు. ఈ ఇంటికి మొట్టమొదటిసారి రాజ్యలక్ష్మి చేయి పట్టుకుని మెళ్ళో వేసుకున్న పూలదండలతో వచ్చి కారు దిగిన నాటి సంఘటనలన్నీ మనసులో మిదిలాయి. తననొక అంటరానివానిగా, ఒక శత్రువుగా చూసి చరాలన పైకి వెళ్ళిపోయి దడేలమని తలుపు వేసుకున్నాడు ఈ మామయ్య మహాశయుడు. వెర్రిముఖం వేసుకుని వెనక్కి తిరిగాడు తాను. ఆయన ఉగ్రరూపం ఇప్పటికీ తనకి గుర్తుంది.
రజనీకాంత్ కళ్ళల్లో కోపం తాలూకా జీర కదిలింది. ఎంత పెద్ద మనిషి మావయ్య, తననొక మనిషిగా చూడ్డెందుకని? ఆలోచనల భారానికి తట్టుకోలేక నెమ్మదిగా లేచి బయటకొచ్చి నిలబడ్డాడు. ఏనాటి సంగతో ఇప్పుడు తలచుకోవడం ఎందుకు అంటూ తనను తానే సముదాయించుకున్నాడు. అప్పటి పరిస్థితి అటువంటిది. దాన్ని మళ్ళీ మళ్ళీ తలచుకోవడం పొరపాటేమో. ఇప్పుడు అందరం బాగానే ఉంటున్నాం కదా. కాస్త తమాయించుకుని మళ్ళీ హాల్లోకొచ్చి కూర్చున్నాడు. కాసేపటికి ఫంక్షన్ పూర్తయింది. రవీంద్రను, స్వాతిని పక్కపక్కగా సోఫాలో కూర్చోబెట్టి అందరూ చుట్టూ కూర్చున్నారు ముచ్చట్లు చెప్పుకుంటూ. రాగిణికి రేఖపిన్ని వీడియో కెమెరా పంపింది. దాంతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతా చక్కగా షూట్ చేసింది రాగిణి. అది వెంటనే టీవీలో వస్తుంటే అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలైనా ఎంత స్పీడ్గా అన్నింటిలోనూ తమ ప్రతిభ చూపుతున్నారు. చాలా బాగా తీసావు తల్లి అన్నాడు రజనీకాంత్ రాగిణితో. రాజ్యలక్ష్మి అటుగా వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చింది తాగమంటూ. ఆమె ఇందాకటి నుండి భర్తను ఒక కంట గమనిస్తూనే ఉంది. ఆమెను చూస్తూ అనుకున్నాడు రజనీకాంత్, ఈ బంగారు పిచ్చుక తనదైన వైభవం అంతా వదులుకుని నా కోసం వచ్చింది. అత్తగారింట్లో చాలా సమస్యలు ఎదుర్కొంది. తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక పొలవిరుపు మాటని ఆమెను నొప్పిస్తూనే ఉన్నాడు. అమ్మ సరే సరే, ఎప్పుడూ శక్తివంతమైన సూటిపోటి మాటలే. కాని ఈమె ఏనాడు పన్నెత్తి ఎదురు మాట్లాడదు. ఆడవాళ్ళకంత సహనం ఎలా పెట్టాడు దేవుడు, అందులో రాజ్యానికి మరీను. పెళ్ళైన ఇన్నేళ్లకు మొదటిసారి భార్య దృక్కోణంలోంచి ఆలోచించాడు రజనీకాంత్. నాన్నా అంటూ రాగిణొచ్చి పక్కన కూర్చుంది. ఆమె ఏవో మాటలు చెబుతుంటే వింటూ కూర్చున్నాడు. భోజనాలయ్యాక రాఘవరావు గారి కుటుంబం బంధువులు వెళ్ళిపోయారు. త్వరలో ముహూర్తాలు నిర్ణయిద్దాం అనుకున్నారు. నాన్న, మనం ఎప్పుడు వెళుతున్నాం అంది రాగిణి. ఏమ్మా, అందరూ ఉన్నారు సందడిగా, వెళదామంటున్నావేమిటి? కూతురి తల మీద చేయి వేసి లాలనగా అడిగాడు రజనీకాంత్. స్కూలు పోతుందిగా నాన్న అంది రాగిణి. మర్నాడు పొద్దున్నే బయలుదేరారు. మామగారు రజనీకాంత్ చేయి పట్టుకుని, బాబు, పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి బాధ్యతగా చూసుకోవాలి. నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను అన్నాడు. రజనీకాంత్ విచిత్రంగా అనుభూతి చెందాడు మామగారి మాటలకు. తండ్రి పోయి చాలా కాలమైంది. ఒక్క క్షణం మామగారి మాటలకు పితృప్రేమ రుచి చూసినట్లయింది. మళ్ళీ అంతలోనే అహంకారం అడ్డొచ్చింది. అంతా నటన, నా మీద ఆయనకు ఏనాడు ఆత్మీయత లేదు అనుకున్నాడు. మనసులో రేగిన ఆలోచనల తాలూకా ప్రభావం ప్రస్ఫుటంగా కాకపోయినా కొంతవరకైనా ముఖంలో తెలుస్తుంది. ముఖం మనసుకి సూచన అంటారు కదా. రాజ్యలక్ష్మి భర్తను గమనించింది. అతని మనసు, ఆలోచనలు ఆమెకి బాగా తెలుసు. పెళ్లి ముహూర్తాలు నిర్ణయించే రోజున రాఘవరావు గారు వాళ్ల బంధువులు కొందరితో తెనాలి వెళ్లారు. రజనీకాంత్ కుటుంబం వెళ్ళింది. సరిగ్గా 4 రోజులకి కుదిరింది ముహూర్తం. అప్పటికి రాగిణి పరీక్షలైపోతాయి. భోజనాలయ్యాక రాఘవరావు గారు బంధువులు వెళ్ళిపోయారు. మగపెళ్లి వారికి లగ్న పత్రికతో పాటు ఇంటిల్లపాదికి బట్టలు, స్వీట్సు, పళ్ళు అంటూ లగ్న పత్రికతో పాటు పంపడానికి ఆర్భాటంగా సిద్ధం చేశారు. అవన్నీ రాఘవరావు గారింటికి తీసుకెళ్లి అప్పగించే పనిని రజనీకాంత్కి అప్పగించారు మామగారు. వాలిస్లో బయలుదేరారు. రజనీకాంత్ ఇంటి ముందు రాజ్యలక్ష్మి, రాగిణి దిగాక అంది రాజ్యలక్ష్మి, మీరు కాస్త ఫ్రెషప్ అయి వెళ్ళండి. వెళ్లేది వియ్యాల వారింటికి, హోదాగా దర్జాగా వెళ్ళాలి అంటూ నవ్వింది. కొడుకు వచ్చిన అరగంటకే మళ్ళీ కారెక్కుతుంటే, ఎక్కడికి బాబు మళ్ళీ అని అడిగింది కమలమ్మ. కొడుకుతో పాటు కారు దగ్గరకు వచ్చింది. లోపలికి తొంగి చూసింది. లగ్న పత్రిక ఇచ్చి రావడానికి వెళుతున్నానమ్మా అన్నాడు రజనీకాంత్. కారు లోపలికి ఆరాగా తొంగి చూసింది కమలమ్మ. ఆమె కళ్ళు చెదిరాయి. ఎంత భారీగా పంపారో లగ్నపత్రిక, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు. ఆమె ముఖం మాడిపోయింది. మరుక్షణంలో ఆ లగ్నపత్రికతో పాటు వచ్చిన సంబారాల సరంజామా అంతా చూస్తుంటే ఆమెకి ఉడుకుమొత్తన వచ్చింది. కారు వెళ్ళిపోయింది. ఆ రోజంతా సణుక్కుంటూ అసహనంగా అటు ఇటూ తిరుగుతూనే ఉందావిడ. నా బిడ్డనంత అవమానం చేస్తారా? వాడేమైనా తక్కువ చదివాడా? ఆ రోజుల్లోనే ఎంఎస్సీ చదివించాను. ఇలా చిన్నబుచ్చుతారా నా కొడుకుని? మొదటి నుండి ఇలాగే చిన్నచూపు చూశారు నా కొడుకుని. అసలు విలువనేది ఇవ్వకుండా అవమానించారు అంటూ ఒకటే ఇదే పోతుంది. రాజ్యలక్ష్మి ఎంత నిబ్బరంగా ఉండాలనుకున్నా అత్తగారి మాటలకు రియాక్ట్ అవుతూనే ఉంది. ఈ పెళ్లి ప్రయత్నాలన్నీ ఈయన జోక్యంతో ఎందుకు మొదలయ్యాయి? ముందు ముందు ఏమి కానుందో అన్న భయం పట్టుకుందామెకి. అన్ని విషయాల్లో పోలికలు చూసుకుని ఎంత రగడ, అల్లరి, యుద్ధం సృష్టిస్తుందో ఈవిడ. ఈమె ధాటికి తట్టుకునేదెలాగా అన్న భయం కలుగుతోంది. వియ్యాల వారింట్లో మర్యాదలు పొంది ఇంటికొచ్చాడు రజనీకాంత్. రాజ్యలక్ష్మి ఎదురొచ్చింది. నవ్వుతూ తన చేతిలో ఉన్న బట్టల ప్యాకెట్టు వియ్యాలవారు పెట్టింది ఆమె చేతిలో పెట్టాడు రజనీకాంత్. ఆ రాత్రి రాజ్యలక్ష్మి ఆలస్యంగా ఇల్లంతా సర్దుకుని పడుకోబోయింది. రజనీకాంత్ నిద్రపోతున్నాడు అనుకుంది. అతడు కళ్ళు విప్పి చూడగానే, అదేంటి నిద్రపోలేదా
అంటూ దగ్గరగా వచ్చి కూర్చుంది. అతడు నవ్వాడు. ఈ పెళ్లి హడావిడి నీకే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోందే. రేపు రాగిణి పెళ్లికి కూడా ఇంత హైరానా పడవేమో. రాజ్యలక్ష్మి నవ్వింది. మధ్యవర్తిత్వం ఒప్పుకున్నారుగా, ఇక తప్పేదేముంది? రేఖ ఫోన్ చేసిందండి. పెళ్లికి ఒక వారం ముందే వస్తానంది. రజని వాళ్ళు ఇంకొంచెం ముందే వస్తారు అంది. అయితే మీ నాన్నగారికి ఇద్దరు అల్లుళ్ళు డాక్టర్లేగా. ఇప్పుడు రాబోయే అల్లుడు డాక్టరే. మీ డాక్టర్ల కుటుంబంలో నేనొక్కడిని బడిపంతుల్ని, అనామకుణ్ణి. రాజ్యలక్ష్మి చొప్పున అతడి నోరు మూసింది. అదేంటి? ఎందుకనుకుంటారలా? ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడు కదా. గురుబ్రహ్మ గురు విష్ణు అంటారు కదా. గురువు తర్వాతే ఎవరైనా. కాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. పెళ్లికి రాగిణికి మంచి డ్రెస్సులు, పట్టు లంగాలు ఖరీదైనవి కొను. నువ్వు పట్టు చీరలు మంచివి కొనుక్కో, డబ్బిస్తాను. అలాగే. మీరు రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుందరు గాని. అమ్మ పెళ్లి చీరలు కొనడానికి కంచికి వెళ్ళాలనుకుంటోంది. అయితే నువ్వు అక్కడే కొనాయి. అలాగేనండి అంది రాజ్యలక్ష్మి. ఆమె మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రజనీకాంత్ కళ్ళు మూసుకున్నాడు. తనని చూడగానే ఉగ్రరూపం దాల్చిన మామ విశ్వస నడిచి వెళ్లి దడేళ్ల గది తలుపులు మూసుకున్న ఘట్టం కళ్ళ ముందొచ్చి నిలిచింది. ఆ రోజున తాము పెళ్లి చేసుకుని ఆ ఇంట అడుగు పెట్టినప్పుడు మూర్చపోయిన అత్తగారు స్మృతి పదంలో మెదిలింది. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకో అంతరాలు. జ్ఞప్తికొస్తేనే గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటున్న అవమానాలు. ఇవి గుండెల మీద బలంగా ముద్రపడి మనిషిని మనిషిగా ఉండనివ్వడం లేదు. మామగారి మీద ఆప్యాయత, ఆత్మీయత కుదరనివ్వడం లేదు. ఎప్పటికో నిద్ర పట్టింది రజనీకాంత్కి. ఆ రోజు ఉదయం రజనీకాంత్ ఇంకా స్కూల్కి బయలుదేరలేదు. అత్తగారు, మామగారు, రాజీ వచ్చారు ఆహ్వాన పత్రికలు పట్టుకుని. మొదటి ఆహ్వాన పత్రిక రజనీకాంత్కి ఇవ్వాలని వచ్చారు. డాక్టర్ గారు కమలమ్మతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య విషయాలు వివరంగా అడిగి కనుక్కున్నారు. తప్పక రండి పెళ్లికి. ఇది మీ ఇంట్లో పెళ్లి అనుకోండి. ఆ అమ్మాయిలకి ఇన్విటేషన్స్ పంపిస్తున్నాం. అందరూ వస్తే మాకు సంతోషంగా ఉంటుంది అన్నారు. రాజీవ్ పేర్లు రాసి కార్డ్స్ ఇచ్చాడు బావగారికి. బంధువులకు కూడా ఇవ్వమని మరికొన్ని కార్డ్స్ ఇచ్చాడు. కమలమ్మ చేతికి కార్డిచ్చి తప్పక రావాలి అత్తయ్యగారు అని చెప్పాడు. కాఫీలయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. రజనీకాంత్ స్కూలుకి రాగిణితో వెళ్ళిపోయాడు. కమలమ్మ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది. మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తోంది. ఆమెకి పొద్దున్న రాజ్యలక్ష్మి కాఫీ ఇస్తే ముభావంగా అక్కడ పెట్టు అంది. టిఫిన్ ప్లేటు తెస్తే తీసుకుని మళ్ళీ ఏమనుకుందో వంటింట్లో పడేసి వెళ్ళింది. అదేంటత్తయ్య, టిఫిన్ తినండి, భోజనానికి ఆలస్యం అవుతుంది, ఆగలేరు అంటూ మళ్ళీ టిఫిన్ ప్లేటు చేతికిచ్చింది రాజ్యలక్ష్మి. ముభావంగానే తీసుకున్నామే. రాజ్యలక్ష్మి గుండెల్లో గాబరా మొదలైంది. అత్తగారి ప్రవర్తన చూస్తుంటే అది ఏ యుద్ధానికో నాంది ప్రస్తావనలా ఉంది. పగలంతా కమలమ్మ దుమ్దుమ్లాడుతూనే ఉంది. సూటీపోటీ మాటలతో కోడల్ని బాధ పెడుతూనే ఉంది. ఆ సాయంత్రం రజనీకాంత్ కాలేజీ నుంచి వచ్చాక ఎవరితోనో మాట్లాడుతూ వరండాలో కూర్చున్నాడు. రాజ్యలక్ష్మి వంటింట్లో పనిలో ఉండి రాగిణి చేతికిచ్చి టిఫిన్ ప్లేట్ పంపింది. మరొక ప్లేటు నానమ్మకి ఇవ్వమని చెప్పింది. రాగిణి, నానమ్మ టిఫిన్ తిను అంటూ ప్లేటు చేతికిస్తుంటే, ఏం మీ అమ్మకు నేనంత బరువయ్యానా టిఫిన్ నీ చేతికిచ్చి పంపింది అంటూ మాట సాగదీసింది. నానమ్మ, నేను టిఫిన్ పెట్టకూడదా నీకు? అమ్మే పెట్టాలా? మంచినీళ్లు తెస్తూ అడిగింది రాగిణి. అది కాదులే అంటూ ఊరుకుందామే. ఆవిడ మనసులో అగ్నిపర్వతం రగులుతోంది. అది బయటకు రావాలి. దానికి దారులు వెతుకుతోంది. సునీత స్కూల్ నుండి వచ్చింది ఇటే. లోపలికి వెళుతూ ఎలా ఉన్నారు అంటూ పలకరించిందామె. ఆమెను పలకరించకపోతే గనుక ఆ తర్వాత ఆ ఇంటికొచ్చే యోగ్యత ఉండదని ఆమెకు తెలుసు. అందుకని ఆమెని పలకరించే రాజ్యలక్ష్మి దగ్గరకు వెళ్లడం అలవాటైందామెకు. రజనీకాంత్ లోపలికొచ్చి కూర్చున్నాడు. వెడ్డింగ్ కార్డ్స్, అడ్రస్లు బుక్కు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. రేపు ఇవన్నీ పోస్టులో వెయ్యాలి. కమలం వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది. ఒక కార్డు తీసి చూసింది. చాలా అందంగా వేయించారే అంది. అన్నాడు రజనీకాంత్. చెల్లెలు భానుమతి అడ్రస్ కవర్ మీద రాస్తున్నాడు. కమలమ్మకి చాలా అసహనంగా ఉంది. ఈ పెళ్లి ఆర్భాటం చూస్తుంటే ఆమెకి ఒంటి నిండా కారం రాసుకున్నట్లుగా ఉంది. మీ బావమరిదికి గేరెక్కువ. కార్డు చేతికిచ్చాడు కాని తప్పకుండా రెండు అత్తయ్య గారు అన్న మాట అనలేకపోయాడు. ఎగబడి వస్తాననుకున్నాడు ఏమో. అలాంటే నోటి ముత్యాలు రాలిపోతాయి కాబోలు. ఆ తండ్రికి తగ్గ కొడుకే అంది మాట సాగదీస్తూ. రజనీకాంత్ విని ఊరుకున్నాడు. మాట్లాడలేదు. గర్వాలరా బాబు, అంతా అతిశయం. వాళ్ళ కళ్ళకి అసలు మనం మనుషుల్లా కనబడితే కదా. వంటింట్లోనే ఉంది రాజ్యలక్ష్మి. అత్తయ్య మాట్లాడే మాటలు ఆమెకి వినిపించాయి. సునీత ఆ మాటలు విని ఏమనుకుంటుందో అన్న బెరుకు కలిగింది. పని మనిషి బయట అంట్లు తోముతోంది. ఆవిడ వాలకం చూస్తే ఏదో రగడ పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు అనిపించింది. పాత సంగతులు ఏవేవో తవ్వుకుని గొంతు చించుకుని అరుస్తూ ఉంటుంది. దాంతో రాజ్యలక్ష్మి బుర్ర పాడవుతుంది.
కొడుకుని మాటలతో రెచ్చగొడుతుంది. ఏళ్లు పెరుగుతున్నాయి కానీ గొడవలు పెంచుకునే స్వభావం మాత్రం పోలేదామెలో. రజనీకాంత్ లేచి బయటకు వెళ్ళిపోయాడు. వంటింటి గుమ్మంలో రాజలక్ష్మిని చూసి కమలమ్మ ధుంధుంలాడుతోంది. కడుపున పుట్టిన వాళ్ళని తలకు రీతిగా చూసే తండ్రిని నేనెక్కడా చూడలేదమ్మాయి. నా కొడుకేం తక్కువ చదివాడా? చిన్న ఉద్యోగం చేస్తున్నాడా? ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం ఇవ్వకుండా ముడిచే చూపిస్తాడా? ఏం పెద్ద మనిషమ్మా, అడిగేవాళ్ళు లేరనా? ఇలాంటి వాళ్ళని నలుగురిలో నిలబెట్టి కడిగేయాలి. ఉండు, 10 మంది పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. కాబోయే అల్లుడితో సమానంగా నా కొడుక్కి కట్నం ఎందుకెవరో చూస్తాను. నోరెత్తి అడకపోతే మనిషిని మరీ అలుసు చేసి పారేస్తారు. ఆమె గొంతు ఉండుండి తారాస్థాయికి చేరుతోంది. తన మీద కక్ష పెంచుకుని అలా బయటపడుతుందేమో అనుకుంది రాజ్యలక్ష్మి. ఆమెకి కంగారుగా ఉంది. గుండెల్లో దడ మొదలైంది. సహేతుకంగా మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పొచ్చు. ఆమె అలా కాదు. ఏదైనా ఎదురు జవాబు చెప్తే వెళ్లి బజార్లో నిలబడి అరుస్తుంది. మరింత రెచ్చిపోతుంది. రాక్షసిలా మారిపోతుంది. ఏం చెయ్యాలి భగవాన్ అనుకుంటూ తల పట్టుకుని కూర్చుండిపోయింది రాజ్యలక్ష్మి. సునీత తెల్లబోయి చూస్తోంది. వెళ్ళిపోవాలా ఉండాలా అర్థం కాని పరిస్థితి. తటపటాయిస్తూ నిలబడిపోయింది. బయట నుండి రజనీకాంత్ వచ్చిన అలికిడైంది. కాసేపు మౌనంగా కూర్చుంది కమలమ్మ. ఏదో ఒక అఘాయిత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆమె వాలకం. హాల్లోకి తొంగి చూసింది. రజనీకాంత్ ఆ రోజు పేపర్ చూసుకుంటున్నాడు. నీకెలా ఉందో గాని నాకు మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు మండిపోతుందిరా అబ్బాయి అంటూ వచ్చి కొడుక్కి ఎదురుగా కూర్చుంది. ఏంటి అన్నాడు రజనీకాంత్ పేపర్లోంచి తలెత్తకుండానే. ఎంత అవమానం జరిగితే ఎలాగరా నాయనా చూస్తూ ఊరుకునేది? అవమానమా? ఎవరికి? ఆశ్చర్యంగా అన్నాడు. ఇంకెవరికిరా? నిన్నిలా మీ మామగారు చిన్నచూపు చూసి అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకునేదిరా అబ్బాయి? ఆమె బుడిబుడి దీర్ఘాలు తీసింది. కాబోతున్న అల్లుడికి అంతంత కట్నం పోస్తున్నారా? అంత వైభవంగా లగ్నపత్రిక పంపారా? పెళ్లి చేయబోతున్నారా? అందులో పొదవంతేనా నీకిచ్చారా చెప్పు? ఇంటికి పెద్దలుడివే. నీ పెళ్ళయ్యాక వాళ్ళకెంతో బాగా కలిసొచ్చిందే. ఇప్పుడు ఈ పెళ్లికి మధ్యవర్తించేసి పెద్దరికి వంట కడతారా? పైసలు మాత్రం జారనివ్వరు. ఎంత మంత్రాంగం చేస్తాడ్రా మీ మామ? ఆవిడ బొగ్గలు నొక్కుంది. రజనీకాంత్ అసహనంగా కుర్చీలో అటు ఇటూ కదిలాడు. ఒక క్షణం తర్వాత అన్నాడు. నీకెందుకమ్మా ఈ ఆరాలన్నీ? ఇవన్నీ ఆలోచించి ఎందుకు బుర్రపాడు చేసుకుంటావు? వెళ్ళి పడుకో అన్నాడు మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ. కమలమ్మకు చెరున కోపం వచ్చింది. తోక తొక్కిన తాచెల్లే లేచింది. ఉగ్ర రూపమే దాల్చింది. అవునరా, అడ్డాలనాడే బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలా అన్న సామెత నిజమేరా. కష్టపడి నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేశాను. ఎన్ని యాతనలు పడ్డానో. మీ నాన్న ఏమీ పట్టించుకునేవారు కారు. ఆ పొలమేమో ఆ వ్యవసాయమేమో తప్ప. ఈనాటికి నేను మీకు గుడ్డిగవ్వకి కొరగానా? నేను అడగకూడదా? సొమ్మొకటిది సోకు మరొకటిది అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టింది. మధ్య మధ్య ఓరగా వంటింటి వైపు చూస్తోంది. నీకెందుకమ్మా ఇవన్నీ? ప్రశాంతంగా ఉండక ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటావు. అసలు నీకు ఆ ఊళ్ళోనే ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది. అక్కడే ఉండు. ఇవన్నీ నీకెందుకు చెప్పు? కమలమ్మ కసున లేచింది. ఏంటి? నేను ఊరెళ్ళిపోనా? ఎంత మారిపోయావురా? నేనిక్కడ మీకు అడ్డంగా ఉన్నానా? నేను లేకపోతే మీ ఆవిడకు సుఖంగా ఉంటుందా? లేకపోతే మీ అత్తగారి తరపు వాళ్ళని తెచ్చి పెట్టుకుందామనా నేను లేకపోతే? రజనీకాంత్ సౌమ్యంగానే అన్నాడు. నా దగ్గరకు వచ్చి ఉండే అవసరం మా అత్తగారి తరపు వాళ్ళెవరికీ లేదమ్మా. వాళ్లే 10 మందికి పెట్టగలరు. అనవసరంగా మరొకళ్ళని మాటలు అనకూడదమ్మా అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. బల్లిలా వంటింటి గోడకు అతుకుపోయి అత్తగారి అరుపులు వింటోన్న రాజలక్ష్మికి భరత మాటలు గుండెల్లో పాలు చిలకరించినట్లయింది. మళ్ళీ అత్తగారి కంచుకంఠం వినిపిస్తోంది. నన్నంత మాటలంటావా? అత్తగారిని వెనకేసుకొచ్చి నన్ను చిన్నతనం చేస్తావా? కొడుకు చేత ఇన్ని మాటలు పడి ఇంక నేనెందుకు బ్రతకడం? వెళుతున్నా, బావిలో దూకి చేస్తాను అంటూ పూనకు వచ్చిందల్లా బయటకు వెళ్ళిపోయింది. ఆగ్రహం వస్తే కమలమ్మకి విపరీతమైన ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో ఎక్కడలేని శక్తి వస్తుంది. అప్పుడు ఆమెను నియంత్రించడం చాలా కష్టం. రజనీకాంత్తో పనుండి 4-5 విద్యార్థులు గేటు దాటి లోపలికొచ్చారప్పుడే. నేను చేస్తే అందరి పేడ విరగడైపోతుంది అంటూ రాజ్యలక్ష్మి వైపు ఓరగా చూస్తూ గబగబా ముందు గేటు పక్కగా మూలగా ఉన్న బావిగట్టును చేరి అందులో దూకబోయింది. ప్రమాదం పసిగట్టిన విద్యార్థులు పొరుగునొచ్చి ఆమెను పట్టుకున్నారు. లోపల నుండి రాజ్యలక్ష్మి, సునీత వచ్చి ఆమెను పట్టుకుని యువతలకు లాగారు. ఆమె పెనుగులాడుతోంది. వాళ్ళ చేతులు రక్కింది. వాళ్ళని తోసేసింది. విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. బావిలో దూకేయాలనే ఆమె ప్రయత్నం. పక్కెళ్ల వాళ్ళు కూడా సాయం వచ్చారు. అరగంట అందర్నీ యాతన పెట్టి విసిగించి హైరాణ పెట్టి ఇక నీరసం వచ్చి అక్కడే కూలబడింది కమలమ్మ. ఆయాసంతో రొప్పుతోంది. కళ్ళు మూసుకుని కిందకి వాలిపోయింది. కుర్రాళ్ళు ఆమెను మోసుకొచ్చి వరండాలో మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్కు ఫోన్ వెళ్ళింది. ఆయనొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని, విశ్రాంతి అవసరమని చెప్పాడు.
ఇంజెక్షన్ వల్ల రాత్రికి బాగా నిద్రపడుతుందని, ఉదయాన్నే ఎలా ఉంది ఫోన్ చేస్తే వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు. మ్లానమైన ముఖంతో గుమ్మంలో నిలబడి చూస్తోంది రాజ్యలక్ష్మి. మనసంతా కల్లోల కడల్లా ఉంది. రాగిణి కంగారుగా చూస్తోంది. భయపడిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు నానమ్మ ఇంత అల్లరి చేస్తోందో ఆ చిన్న మనసుకి అర్థం కావడం లేదు. వచ్చి అమ్మ పక్కన కూర్చుంది. రాగిణిని ఒళ్ళోకి లాక్కుని అలాగే కూర్చుండిపోయింది రాజ్యలక్ష్మి. ఉన్నట్లుండి కమలమ్మ లేచి కూర్చుని సునీతమ్మకు చూసింది. పద సునీత, మీ ఇంట్లో ఉంటాను పద అంటూ ఆమె భుజం మీద చేయి వేసి బయటకు తీసుకుని వెళ్ళిపోయిందామె.